ఇవాళ వరంగల్లో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ సెంటర్, ఇది ములుగు రోడ్ దగ్గర ఉంది, వరంగల్ హనుమకొండ మధ్య ఉన్నటువంటి మసీదు ప్లస్ కన్వెన్షన్ హాల్స్, పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకోవడానికి, అనగా పబ్లిక్ మీటింగ్స్ అంటే గ్రౌండ్ మీటింగ్స్ కాదు, హాల్ మీటింగ్స్లకు ఇది ప్రసిద్ధిగాంచినది. ఇక్కడ ఇవాళ సంస్మరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. వరంగల్లో ఉన్నటువంటి ముస్లిం మత పెద్దలందరూ మరియు సంస్థల వాళ్ళందరూ కలిసి ఈ వ్యక్తి ఇబ్రాహీం సాబు ఎలాంటి వారు, ఏం పని చేశారు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఇక్కడ చెప్పవలసి వస్తుంది. ఈ వ్యక్తి యొక్క మరణము అమెరికాలో జరిగింది. అమెరికాలో జరిగినటువంటి ఈ వ్యక్తి గురించి ఇక్కడ వరంగల్లో ఆయన స్మృత్యర్థం సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో వివిధ వ్యక్తులు, సంస్థలకు చెందినటువంటి వారు కూడా మాట్లాడారు. అందులో కూడా ప్రధానమైనది ముస్లిం కమ్యూనిటీ సెంటర్ను వేరే వాళ్ళు ఆక్యుపై చేస్తున్నటువంటి క్రమంలో వరంగల్ హనుమకొండ ముస్లిమ్స్ అందరూ కూడా ఆ యొక్క ప్రదేశాన్ని, ఆ జాగను ఇతర కబ్జా నుండి ఒక పెద్ద నాయకుడు తెలుగుదేశం ప్రభుత్వంలో అతని ఆధీనంలోకి తీసుకున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి వరంగల్ హనుమకొండ ముస్లిమ్స్ ఆ యొక్క ప్రదేశాన్ని, ఆ యొక్క జాగాను కాపాడుకొని దానికి సంబంధించి ప్రభుత్వ అనుమతులతో అన్ని రకాలుగాను దాన్ని అభివృద్ధి చేయడంలో ఇబ్రాహీం సాబ్ పాత్ర చాలా ముఖ్యమైనది, చాలా గణనీయమైనది. ఆయన ఒక్కటే తన మేధస్సునే కాదు, తన యొక్క డబ్బులను కూడా అందరికంటే ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసినటువంటి వ్యక్తి. ప్లస్ ఆయన కాంట్రాక్టర్, స్వతహాగా ఇంజనీర్ కూడా. ఆయన అమెరికా మరియు సౌదీ అరేబియా దేశాలలో 40 సంవత్సరాల వరకు పనిచేస్తూ కూడా హైదరాబాద్లో ఉన్నప్పటికీ వరంగల్లో ఉన్నటువంటి ఈ యొక్క స్థలాలను, అనగా వక్ఫ్ స్థలాలు దురాక్రమణకు గురి కాకుండా ఉండడం కోసం ఎలాంటి ప్రయత్నాలు ఎవరు చేసినా కూడా తాను ఉన్నానని, తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పడమే కాకుండా ప్లాన్లు చేసి దానికి కమిటీస్ వేసి ఆ కమిటీలకు తన డబ్బును దాంట్లో పెట్టి నిర్మించినటువంటి వ్యక్తి. అక్కడ కొన్ని రోజుల క్రితం నుండి అక్కడ అనారోగ్య కారణాల వల్ల అమెరికాలో స్థిరపడిపోవడం జరిగింది. అక్కడే వైద్య చికిత్స చేయించుకుంటూ మృతి చెందారు. ఆ యొక్క మనిషి, అనగా ఈ యొక్క మనిషి అంటే స్టేజ్ల మీదకి వచ్చి మైకులు పట్టుకొని గంటల తరబడి వాగ్దానాలు చేయడము, లేకుంటే స్పీచ్లు ఇవ్వడమే కాదు, ఇతరులు ఏర్పాటు చేసినటువంటి వేదికల మీద ఎలాంటి బెణుకు లేకుండా తాను మాత్రమే మాట్లాడాలి అనుకున్నటువంటి వ్యక్తి, లైమ్ లైట్ లో కూడా ఉండాలి అనుకుని కోరుకున్నటువంటి వ్యక్తి కూడా కాదు. ఆయన తాను చేస్తున్నటువంటి సేవా రంగానికి అందరికీ చాటి చెప్పుకోవాలి, అందరిలో తన పేరు గొప్పగా ఉండాలి అనుకునేటువంటి దుర్కీర్తి గల తెచ్చుకోవడం కూడా అతనికి ఇష్టం లేనటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా లైమ్ లైట్ లో లేకుండా ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి కూడా వివిధ సంస్థలను ఇవాళ వరంగల్లో నిలబెట్టినటువంటి ఈ యొక్క మహానుభావుని గురించి కీర్తిస్తూ వివిధ వ్యక్తులు తమకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని, తాము కలిసి పనిచేసినటువంటి కాలానికి, ఆ ఇబ్రాహీం సాబు చేసినటువంటి సేవలకు వారి మాటల్లోనే వినవచ్చును. కానీ ఇక్కడ వారు నిర్వహించినటువంటి కమిటీల యొక్క జాబితా ఇక్కడ చాలా పెద్దగా ఏమీ లేదు. కానీ ఆయన ఏ పని చేసినా ఖచ్చితంగా దాన్ని తుది వరకు కంప్లీట్ చేసే వరకు వదిలిపెట్టినటువంటి వ్యక్తి కాదు. మరియు తాను మాత్రమే మేధావి, తాను మాత్రమే ఆలోచించగలుగుతాడు, నేను మాత్రమే డబ్బు పెడుతున్నాను అని ఎక్కడా కూడా ఆధిపత్య ధోరణి చూపెట్టకుండా, ఆధిపతిని అనుకోకుండా నలుగురి సహకారంతో నలుగురి యొక్క ఆలోచనలను షేర్ చేసుకుంటూ అక్కడ తన యొక్క ఆలోచనలు వాళ్ళతో పంచుకుంటూ అందరి యొక్క ఆలోచనలను గమనంలో తీసుకుని తన కార్యాచరణను కొనసాగించాడు. అటువంటి వ్యక్తి గురించి ఇక్కడ చెప్పాలి అనుకుంటే ప్రెసిడెంట్ వక్ఫ్ ప్రాపర్టీస్ కమిటీ వరంగల్లో ఉన్నటువంటి, అందులో కూడా ఈయన యాక్టివ్ మనిషి, యాక్టివ్ కార్యకర్త కాకుండా ధర్మకర్తగా కూడా డబ్బు రూపంలో సహాయం చేసినటువంటి వ్యక్తి. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మస్జిద్ అల్ నూర్, ఇప్పుడు ములుగులో నిర్మించబడినటువంటి ఆ మసీదు, కన్వెన్షన్ హాల్స్, ఇస్లామిక్ సెంటర్స్, ఇవన్నీ కూడా ఆ యొక్క వ్యక్తి దాంట్లో తన శ్రమ, తన ధనము మరియు తన టైం కూడా వెచ్చించి ఖర్చు చేసినటువంటి వ్యక్తి. అట్లాగే ఈ యొక్క ముస్లిం కమ్యూనిటీ సెంటర్ మేనేజ్మెంట్ కమిటీలో కూడా సభ్యులుగాను, ఒకప్పుడు మొదటి దశలో కార్యదర్శిగాను, అధ్యక్షుల స్థానాలను కూడా వహించారు. అట్లాగే ఇబ్రాహీం సాబ్ అమెరికాలో 26 జూన్ నాడు చనిపోవడం జరిగింది.
వివిధ ధార్మిక సంస్థలకు చారిటబుల్ ట్రస్టులకు కూడా ఈ వ్యక్తి తన యొక్క ధనాన్ని వెచ్చించి తన సమయాన్ని తమ కష్టాన్ని కూడా ఖర్చు పెట్టినటువంటి ఇక్కడ వరంగల్లో తీసుకోదగినటువంటి పేర్లలో అనగా ఏళ్ల కాలం ఎప్పటికీ కూడా గుర్తుండిపోయేటటువంటి వ్యక్తులలో ఈ యొక్క ఇబ్రాహిం సాబ్ పేరు కూడా ఖచ్చితంగా తలుసుకోవాల్సిందే. తనకు ఏమాత్రం ఉపయోగము లేదు కాబట్టి ఎందుకు చేయాలి అనబడేటువంటి త్యాగమూర్తిగా ఈయన ప్రసిద్ధి చెందారు. అట్లాగే తాను ఎలాంటి కీర్తిని కానీ ఎలాంటి పొగడ్తలకు కానీ ఎలాంటి తన ప్రయోజనాలను ఆశించకుండా తన యొక్క ధనాన్ని ఖర్చు పెట్టి ఇవన్నీ చేయగలిగినటువంటి వ్యక్తిని ఇవాళ అందరూ స్మరించుకోవడం కూడా మేము కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. చూడండి దయచేసి వాళ్ళ మాటల్లోనే ఒక వ్యక్తిగా చెప్పడం కాదు, ఇంతమంది వక్తలు చెప్పారు. ఆయన ఏ రంగాలలో ఏ రకంగా పనిచేసినాడు నాకు కూడా వ్యక్తిగతంగా ఆయన సంబంధమే ఉండే. 2-3 మీటింగ్స్లలో నేను కూడా పాల్గొన్నాను. కానీ పాల్గొన్నప్పటికీ కూడా నాకున్నటువంటి అనుమతులు పరిమితుల మేరకు మాకు ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి అవసరాలు మరియు ఉద్యోగ రీత్యా చేస్తున్నటువంటి పనులు ఇతర వాటిలో కంప్లీట్గా కలిసి నేను కూడా ఉండలేకపోవడం అనేది ఇక్కడ జరిగింది. నేను కూడా ఒక వక్తగానే మాట్లాడడం జరిగింది కూడా. చూడండి దయచేసి చివరి వరకు. तो 2.5 साल तक तो पढ़ते हूँ। फिलहाल मैं आज करना ये चाहता हूँ कि हम में से तकरीबन लोग जानते हैं कि जनाब शेख हमीद अहमद साहब से गुजारिश करता हूँ कि वो अपने ख्यालात इजहार करें। यहाँ जितने लोग हैं तकरीबन डिपार्टमेंट का असिस्टेंट डायरेक्टर के हिस्से से रिटायर हुआ और हमारी दोस्ती जो हमारे इब्राहिम साहब से और मेरे वाला पूरा तेलंगाना स्टेट का, तो यहाँ वक्त तो प्रॉपर्टीज कितने घर में क्या क्या है वो जरा एक मतलब देख लेंगे और आपके तवज्जो से होगा कुछ ज़्यादा अच्छा रहता है काम करके। ये हमारी पहला था, मेरी उनकी मुलाकात में बहुत मकसूद थी। और ये जमीन वक्त प्रॉपर्टी है। के बाद ये जमीन यहाँ की वक्त प्रॉपर्टी है। यहाँ पहले कब्रिस्तान जो है उसका नहीं है, मिट्टी उट्टी डाल के बराबर कर दिए और लोग उससे वास्तव में नहीं। तो सर्वे नंबर का मैं मुझे सर्वे डिपार्टमेंट से कहा है तो सर्वे नंबर भी बोल सकता हूँ और मैं उसको बता दीजिए कि और अल्लाह ताला अपने को दौलत भी दिया, अपने को फुर्सत भी दिया। और कई लोग ऐसे हैं कि अब रिटायरमेंट हो गया, उन लोगों फ्री है घर में, उनने सेहत भी अच्छी है, कुछ कर सकते हैं। ऐसे कितने के काम हम कर सकते। अब यहाँ पर भी जो बना है ये कम्युनिटी हाल, इसमें भी कई आने के लिए भी रुकावटें आई हैं। ऐसे मीटिंग हुए, ऐसे मीटिंग में कई लोगों के पास गए, यहाँ तक के हमारे क्या नाम लियाकत अली साहब इनके पास कई जगह बैठे। सुभान साहब जो इब्राहिम भाई मरहूम के दस्ते रास्त रहे हैं और उनके दिल में इब्राहिम साहब के इंतकाल के बाद ही से ये फिक्र लामत थी कि एक ताज़ियती जलसा रखा जाए उनकी याद में, उनकी खिदमत पर। बहुत देर से सही बहरहाल मुस्लिम कम्युनिटी सेंटर में आज हम जमा हुए हैं मुहतरम मोहम्मद इब्राहिम साहब की याद में, उनकी गिराकदर खिदमत को सराहते हुए खिराज अकीदत पेश करने के लिए हम यहाँ सब जमा हुए हैं। हम में से हर एक का बड़ा गहरा अटूट ताल्लुक इब्राहिम भाई से रहा है।
हमारे शहर में चंद ऐसी शख्सियतें गुजरी हैं जो उंगलियों पे गिने जा सकते हैं। तफसील का एक मौका नहीं है। जनाब ख्वाजा मोइनुद्दीन अंजुम साहब मरहूम को भी हमने देखा, जनाब महमूद अली साहब मरहूम को भी देखा है, और इसी तरीके से और भी ऐसी शख्सियात हैं कि जिनको अल्लाह ने मिल्लत का दर्द और तड़प उनके दिल में रखी। उन्हीं में से एक मुमताज शख्सियत अलहाज मोहम्मद इब्राहिम साहब, बंद मोहम्मद सरवर साहब मरहूम मुस्ताजरे बरगिया अफूज औरंगजेब। इब्राहिम साहब को मैंने मेरी नौजवानी में सन 1980 से मेरी मुलाकात इब्राहिम साहब से रही है। उनकी दो साहबजादियां मेरी शागिर्दा हैं और उसी जमाने से इब्राहिम साहब से मेरे ताल्लुकात और मरासिम रहे हैं, और मैंने एक खास कैफियत उनमें महसूस की कि इब्राहिम साहब एक बहुत ही हरकियाती शख्सियत और मिल्लत के लिए कुछ करने का जज्बा रखते। पहली मुलाकात में भी उन्होंने कहा कि मैं जहां डॉक्टर रशीद नवाजी साहब मरहूम मकबूल ऐसी बड़ी शख्सियतों से मैंने फायदा इस्तेफादा किया है, और इसी तरीके से मुझे बड़ा फायदा सैयद खलीलुल्लाह हुसैनी साहब जो तामीर मिल्लत के बानी और सदर रहे। इब्राहिम साहब कहा करते थे कि अनवारुल कॉलेज में पढ़ने के जमाने, ग्रेजुएशन के जमाने में मैंने खलीलुल्लाह हुसैनी साहब को बहुत करीब से देखा कि उनकी तबीयत में गैर मामूली मिल्लत का दर्द और तड़प उनके दिल में। शहर हैदराबाद में तालीम मुसलमानों में आम हुई और मुसलमानों को तालीम का रुझान पैदा करने में तामीर मिल्लत का भी बहुत बड़ा हिस्सा रहा। इब्राहिम साहब कहा करते थे कि इब्राहिम खलीलुल्लाह हुसैनी साहब से मेरे बहुत अच्छे ताल्लुकात रहे हैं और उनकी तरबियत में उनके ज़ेरे साया कुछ अरसा रहने का मुझे ये मौका और सादत भी। इसी तरह जनाब इब्राहिम साहब बहुत से काम किए, यहाँ पे बहुत सी चीजें जैसे मुझसे पहले के मुकर्रीन ने आपके सामने रखे हैं। नक्सलपेट रोड पर अटल दवाखाना जो अब इस वक्त है वो उनका असल घर था, वो वहां पर रहते थे। उसके बाजू में जनाब सलीम साहब का घर था, और सलीम साहब के भाई मेरे दोस्त कलीम मेरे हम जमात थे, तो उस निस्बत से उनके घर को भी जाना होता था। तो कभी भी वो मिल्लत के बारे में और मिल्लत के दर्द उनके दिल में रहता था हमेशा से। वो इलेक्शन में भी कांटेस्ट किए थे एक मरतबा, और उसके बाद यूज कंट्रैक्टर में भी थे वो। उसके बाद बाहर भी गए, मुस्लिम वेलफेयर सोसाइटी के क्याम के ताल्लुक से भी सब यहाँ पे, और उनके साथ शुरू से जनाब सिराज साहब अटैचमेंट में थे। और मैं तो ये कहता हूँ कि सिराज साहब को परवान चढ़ाने में इब्राहिम साहब का भी बहुत बड़ा हाथ है। उनके जरिए से, उनके मशवरों से मुस्लिम वेलफेयर सोसाइटी को आज पूरे शहर में अच्छी तरह से फैलाया गया है। बहुत अच्छा काम उसकी जानिब से हो रहा है, सरकारी तौर से भी उससे मदद ली जा रही है। हर लिहाज से जो काम किया गया है वो उनके खिदमत को अल्लाह ताला कबूल फरमाए। जब इस रोड की ये जो कम्युनिटी सेंटर है और ये मस्जिद है, जब
इस एराजी को जनाब चंद्रलाल की तरफ से जो झगड़ा हो रहा था तो उसमें सुभान साहब का भी बहुत अहम रोल था और दीगर लोग भी यहाँ के बहुत पूरा शहर इसमें मुलविस होकर इसको बचाने के लिए काम किया था। जब पूरी तरह से हमारे कब्जे में आ गया था, आने के बाद अब यहाँ पे छोटा ढालिया डालकर मस्जिद बना दी गई और नमाज पढ़ने का आगाज शुरू कर दिया गया, लेकिन मस्जिद मुकम्मल तौर पर नहीं बन सकी थी। तो एक मरतबा इब्राहिम साहब ने मुझसे भी मुलाकात करते हुए कहा था कि कोई अगर अल्लाह के बंदे अगर मस्जिद बनाना चाहते हैं तो आप मुझसे रब पैदा करें, हम कर देंगे काम, मस्जिद बना देंगे। तो इसी तरह से इकबाल साहब से भी मेरी एक मरतबा मुलाकात हुई थी, तो उनकी अहलिया का इंतकाल हो चुका था, तो उन्होंने भी मुख्तलिफ जगहों पर मस्जिद बनाने के बारे में गौर फिक्र कर रहे थे। तो मैंने उनसे तज़किरा किया कि उल्लू रोड की मस्जिद बना दीजिए आप। तो उन्होंने फौरी इसको कबूल कर लिया और फिर मैंने फौरी इब्राहिम साहब को फोन करके बोला कि एक पार्टी मिली है, मस्जिद बनाने के लिए तैयार है। तो इब्राहिम साहब बोले सलीम साहब को पकड़ो और उनको बुलाओ, उनके सामने इकबाल साहब से बात करवाओ। इकबाल साहब को और सलीम साहब को दोनों को बिठाकर मैंने तो पहली मेरे हाथ से किया था इस मस्जिद बनाने के लिए, और उस मस्जिद को बनाने के लिए उन्होंने सब 14 लाख रुपए देने का पेशकश भी किया था। फिर उसके बाद के मामले में कुछ रुकावटें भी आई, कुछ परेशानियां भी आई, लेकिन अल्लाह का फजल करम रहा कि आज इतनी अच्छी मस्जिद बन गई और यहाँ पे कम्युनिटी हॉल भी बन गया। ये सब एक मंसूबे के तहत जनाब इब्राहिम साहब शहर में औकाती जायदादों को तहफ़्फ़ुज़ करते हुए उसको इस्तेमाल में लाना चाहते थे। उसका भी फीडबैक कुछ हद तक उसके बाद चला और काम चलता रहा। हम भी अपनी मसरूफियत में अपनी जिंदगी में बिजी हो गए और कभी मुलाकात होती थी और कभी नहीं होती थी, लेकिन खासकर फुलान साहब तो उनके टच में रहते थे। तो हम ये भी समझते थे कि जब सुभान साहब है तो हम हैं, और सुभान साहब की बात हो या फिर इब्राहिम साहब की बात हो तो वो बात से कभी भी कोई चीज़ को खंडन करना या फिर उनके खिलाफ में बोलना या फिर खिलाफ में जाना तो कभी जिंदगी में नहीं किया। क्योंकि जो भी अच्छा काम होता है लोगों के भलाई के लिए और लोगों की भलाई में जो वक्त निकालते हैं, जो पैसा निकालते हैं, जो वक्त करते हैं, वैसे लोगों के साथ तो बड़े तकरीबन लोग साथ में रहते और साथ में रहते। और ये बात ये नहीं है कि वैसे लोगों के साथ बुरा और बुरा करने के लोग भी हैं, वो भी लोगों को देखने को मिलते हैं। लेकिन इब्राहिम साहब के बारे से तो ये लोग जो आज मीटिंग बना रहे हैं, मीटिंग कर रहे हैं, याद कर रहे हैं, वो उन्होंने अपनी जिंदगी में क्या काम किया वो उसका सबूत तो यहाँ पर देखने को मिलता है। हमें न जाने कितने लोग जिए, कितने लोग मर गए, लेकिन कितने लोग के बारे में इतने लोग मिलकर बैठ के और उनके गुलिस्ता और उनके कारकर्दगियों के बारे में कितने लोग तारीफ करते हैं। ये ऐसी जिंदगी अगर आइंदा या बैठे लोग को और खासकर मुस्लिम और आने वाले लोग को भी और बाहर जो मीटिंग में नहीं है वैसे लोग को अगर वैसे आइडियल मान सकते हैं और बन सकते हैं तो ये बहुत बड़ा एक कॉन्ट्रीब्यूशन होगा वरंगल के लोगों के लिए और आने वाले नस्लों के लिए। थैंक यू सो मच। ఫెయిర్ మీడియాకు స్వాగతం। మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి। ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి। మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము।